మధ్యన ఏసీపీ వాళ్ళు దూకుడు పెంచి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా పోయి పట్టుకుంటారు. అయినా కానీ లంచాలకు అలవాటు పడ్డ అధికారులు మందాకొస్తే అప్పుడు చూద్దాంలే అనుకుంటా అదే పని మళ్ళా చేసుకుంటా పోతుర్రబ్బా. అట్లనే చేసిన ఒక అవినీతి పోలీస్ దొంగను పట్టుకున్నారు. పకడ్బందీగా వల పన్ని చూడుర్రి గా మోతేవారిని. నిన్ననే ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే జూనియర్ అసిస్టెంట్ ఒక ఆమె జీతం ఆమెకి ఇయ్యనీకే లంచం తీసుకుంటా దొరికిందని చెప్పుకున్నాం కదా. గట్లనే ఇయ్యాల కూడా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లా ఏసీబీ వాళ్ళు దాడి చేస్తే ఈ గోగిడ కూసున్న అన్న దొరికిండు. ఎదురుగా పైసలు పెట్టుకొని మంచిగా ఫోటోలకు పోజిస్తున్న బాబు ఇదే ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లా పనిచేసే కానిస్టేబుల్ ఇసాకట. మరి ఎందుకు గిట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికిండంటే ఏలూరు జిల్లా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 45/2024 420/323 కేసులో ఒట్లూరుకు చెందిన ఒక రైల్వే ఉద్యోగి ముద్దాయిగా ఉన్నారు. దానికి సంబంధించి ఆయన హైకోర్టుకి వెళ్ళి అరెస్ట్ చేయకుండా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే నోటీస్ 41A CRPC ప్రకారం నోటీస్ సర్వ్ చేయాలన్నట్టుగా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని నిమిత్తం ఆయన ఈ పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అయితే ఆయనకి ఆ 41A CRPC ప్రకారం నోటీస్ ఇవ్వడానికి ఇక్కడ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దాంతో అతను 50,000 ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. కానీ అతను కొన్ని రోజుల పాటు కనపడకుండా పోయినా కానీ తిరిగి ఇక్కడి నుంచి కానిస్టేబుల్ ఇంటికి వచ్చి రమ్మని చెప్పేసి ఇంటికి రావడం ఇది చేయడంతో గతి లేని పరిస్థితుల్లో ఆయన ఏసీబీ ఆఫీస్ని వెందుర్తి విక్టర్ బాబు అనే పిటిషనరు ఏసీబీకి నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని మీద మనం ఎంక్వైరీ చేసి ఈరోజు ట్రాప్కి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం మధ్యవర్తుల సమక్షంలో. ఈరోజు రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో అతను ఈ పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఇసాక్ అనే వ్యక్తిని సంప్రదిస్తే వాళ్ళు ఆ పై ఆఫీసర్తో మాట్లాడుకుని ఆయన అక్కడ 50,000 రూపాయలు ఈ స్టేషన్ బయట వచ్చి తీసుకోవడం జరిగింది. అప్పుడు మధ్యవర్తుల సమక్షంలో మనం అతన్ని పట్టుకుని అతనికి డబ్బులు తీసుకుని జేబులో బ్యాక్ సైడ్ పాకెట్లో పెట్టుకోవడం జరిగింది. 50,000 రూపాయలు కట్ట అతనికి మధ్యవర్తుల సమక్షంలో మనం ఈ కెమికల్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. అతనికి 2 చేతులకి కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా ప్యాంట్ జేబులో అతను బ్యాక్ సైడ్ ప్యాంట్ జేబులో 50,000 రూపాయలు ఈ బ్రైబ్ అమౌంట్ అనేది కూడా మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్నర్ కదా అసలు ముచ్చట. గాయనకు కోర్టుకెంచి వచ్చిన ఆర్డర్ కాపీ ఇయ్యనీకి లంచం అడిగిర్రట. ఏం చేస్తాడు పోయి చక్కగా ఏసీబీ వాళ్ళ తాన కూసుంటే ఇప్పుడు గీనే మీడియా ముంగట రంగునీళ్ల మధ్యలో కూసవలసి వచ్చే చూడుర్రి కథ. అయితే గీ ముచ్చటలా ఒక కానిస్టేబుల్ ఇసాక కాదటనుల్లో ఎనుకెమ్మటి పెద్ద ఆఫీసర్ ఎవరున్నారో దొరకబట్టే పనులున్నారట ఏసీబీ వాళ్ళు. ఇంకా ముందు ఎన్ని చూడాలనో పోర్రి గిటువంటి సీన్లు.